వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కెరన్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నామండి. రేషియో అండ్ ప్రాపర్షన్లో టైప్ 3 అనే మనం టైప్ 1 టైప్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. టైప్ 3 మనం డిస్కస్ చేసుకుంటున్నాం. టైప్ 3లో ఇది లాస్ట్ వీడియో అండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. రేషియో అండ్ ప్రాపర్షన్లో టైప్ 3లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనము 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 101 చూడండి. ఇఫ్ 5/4 ఆఫ్ P is equal to 2/3 ఆఫ్ Q is equal to 3/4 ఆఫ్ R, దెన్ వాట్ ఈజ్ PQR అని అడిగాడండి. ఎప్పుడు కూడా మనకి P బైలో ఉన్నదే మనం రేషియో అవుతుందని చెప్పాను. P కానీ Q కానీ R కానీ ఏమి ఇచ్చిన ఏబిసిడీలు ఇచ్చినా సరే బైలో ఉన్నది మాత్రమే మనకు R అవుతుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ న్యూమినేటర్లో ఉన్నదానికి మాత్రమే మనం ఎల్సిఎం చేసి దాన్ని బైలోకి పంపించేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దేనికి ఎల్సిఎం చేయాలండి? 5కి 2కి 3కి ఎల్సిఎం చేయాలండి. 5, 2, 3 అనేది చూసుకున్నట్టయితే 2, 3, 5 అన్నీ కూడా మనకి ఏమయ్యాయండి? ప్రైమ్ నెంబర్స్ అండి. దీని ప్రైమ్ నెంబర్స్ అయినట్లయితే దీని ఒక మెథడ్ చెప్పడం జరిగిందండి. ఎల్సిఎం చేసి ఎల్సిఎం బైలో మనం మల్టిప్లై చేసినట్లయితే సరిపోతుంది, లేదా భాగించడం అన్నా అంటే డివిజన్ చేయడం అన్న ఒకటే, ఎల్సిఎంని బైలో ఉంచిన ఒకటేనండి. ఇవి ప్రైమ్ నెంబర్స్ అయినాయి కాబట్టి ప్రైమ్ నెంబర్స్ మనం వేరే మెథడ్ చెప్పామండి. ఎల్సిఎం మెథడ్లో చేసినా అదే వస్తుంది, బైలో అంటే మనం చెప్పే వేరే మెథడ్ చేసినా అదే వస్తుందండి. కానీ ఆ మెథడ్ సింపుల్గా ఉంటుంది కదా, ఆ మెథడ్ మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు P బై ఆల్రెడీ ఏముందండి? 4 ఉందండి. 4 ఉంది, ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకి పైన చూడండి ఏముందండి? 5 ఉందండి. ఇక్కడ 5 కాకుండా మిగిలిన 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, అవి వేసుకోండి. 2 × 3 అనమాట. 2 × 3 ఈజ్ ఈక్వల్ టు Q బై ఇక్కడ ఎంత ఉందండి? 3 ఉందండి. 3 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది అంటే 2 వదిలేసి మిగిలిన 2 వేసుకోండి. 5 × 3 అనమాట. 5 × 3 దట్ ఇంప్లైజ్ ఈజ్ ఈక్వల్ టు R బై ఇక్కడ ఆల్రెడీ 4 ఉందండి. ఇక్కడ మనకి పైన చూడండి 3 ఉంది కాబట్టి 3 మనం రాయకూడదు, ఇంకేముందండి? 5, 2 ఉంది కాబట్టి 5, 2 రాసుకోండి. ఇలా వేసుకోవచ్చు. మరి మీరు ఒకవేళ ఎల్సిఎం ఇక్కడ వేసినా సరే ఎల్సిఎం ఏమవుతుందండి? 5 × 2 × 3 అవుతుందండి. ఎల్సిఎం వేసిన ఏమవుతుందండి? 5 × 2 × 3 అవుతుంది. అప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? మళ్ళీ 2 × 3 ఉంటుంది. అంటే అందుకే అక్కడ ఒక స్టెప్ తగ్గించడం కోసం ఈ విధంగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు P బై ఇక్కడ మనం చూడండి మూడిట్లో ఏదైనా క్యాన్సిల్ అయితే చేసి వచ్చండి. మూడిట్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు చూడండి. మూడిట్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా వేసేయండి. 4 2s ఎంత అండి? 8 అంటే 8 3s ఎంత అండి? 24 అనమాట. P బై 24 ఈజ్ ఈక్వల్ టు Q బై 3 5s 15 అండి, లేదా 3 3s 9 9 5s ఎంత అండి? 45 అనమాట. 45 దట్ ఎంప్లాయిస్ R బై 4 5s ఎంత అండి? 20 అండి. 20 × 2 అంటే ఏమవుతుందండి? 40 అవుతుందండి. దేర్ ఫోర్ P ఈజ్ టు Q ఈజ్ టు R ఈజ్ ఈక్వల్ టు 24:45:40 అవుతుందండి. కాబట్టి ఎక్కడ చూడండి ఆన్సర్ ఇక్కడ 24:45:40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 102. ఫైండ్ ద థర్డ్ ప్రొపోర్షనల్ టు 6 and 12 అని ఇచ్చాడండి. థర్డ్ ప్రొపోర్షనల్ అనగానే మీకు గుర్తు రావాలి C ఈజ్ ఈక్వల్ టు B²/A కాబట్టి దీన్ని మనము ఇది ఇది Bగా మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది? B 12 కాబట్టి 12 × 12/6 అనమాట. 6 1s 6 2s అనమాట. 2 12s ఎంత అండి? 24 కాబట్టి 24 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. దీన్ని మనం నార్మల్ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే అప్పుడు ఏమని రాసుకోమని చెప్పారంటే 6:12 ఈజ్ ఈక్వల్ టు 12:x అని చేసుకోమన్నాను. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ x అని చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తు లేకపోతే పని అనమాట అది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 103. ఫైండ్ 2 numbers such that their mean proportional is 18 and the third proportional to them is 144 అని అడిగారండి. ఇటువంటి క్వశ్చన్ మనం ఏం చేయమని చెప్పానంటే ఆప్షన్ త్రూ చేయమని చెప్పానండి. ఇక్కడ మీన్ ప్రొపోర్షనల్ అండి. మీన్ ప్రొపోర్షనల్ ఎంత రావాలంటే 18 రావాలన్నమాట. మీన్ ప్రొపోర్షనల్ చూడండి ఇక్కడ 6 × 42 ఉందండి. 6 ఇక్కడ అంటే మనం చూసుకున్న మీన్ ప్రొపోర్షనల్ ఏంటండి? B ఈజ్ ఈక్వల్ టు √AC అంటే దీనికి √లో ఈ 2 ఇంటూ చేసి √ఓవర్ చేసినట్లయితే 18 రావాలి. వచ్చేది ఏమైనా ఉందా చూడండి. ఇక్కడ మనకి 6 × 42 చేసామనుకోండి. ఇక్కడ 6 × 42ని 6 × 7 రాసుకోవచ్చండి. 6 6 అయితే డబుల్ ఉన్నాయి కానీ 7 డబుల్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. ఇక్కడ 9 × 9 × 4 అని రాసుకోవచ్చండి. దీన్ని 9² అని రాసుకోవచ్చు, దీన్ని 2² అని రాసుకోవచ్చు. కాబట్టి మనకి 18 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.
సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 18 into 3 చేస్తే మనకు 54 అవుతుందండి. 54 రూట్ ఓవర్ చేయలేమండి. ఇక్కడ 6 into 12 అంటే 2 మిగిలిపోతుందండి. ఇది కూడా అవ్వదు అనమాట. ఈ 3 ఛాన్స్ లేదు కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఓన్లీ ఈ 18 ఉపయోగించుకొని మాత్రమే మన ఆన్సర్ టిక్ పెట్టేసాం అనమాట. ఓకేనండి, ఓన్లీ 18 ఉపయోగించుకొని మాత్రమే మనం ఆన్సర్ పెట్టగలిగాం. ఓకే చూడండి, ఇటువంటి మెథడ్సే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. 5 seconds లోపల మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. కాబట్టి చూసుకోండి, ఇది మనకి ఏంటి మీన్ ప్రొపోర్షనల్ ఉపయోగించామన్నమాట. మీన్ ప్రొపోర్షనల్ ఉపయోగించుకుంటూ మనం చేసాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనము 2 questions కూడా 2 or 3 questions మనము ఇదే టైప్ 3లో చేయడం జరిగింది కాబట్టి మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 104 అండి. ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు వరకు మనం ఒక 10 questions చేసి ఉంటామండి. 6a = 4b = 9c. ఈ విధంగా ఉండేటప్పుడు మనకి పైన న్యూమినేటర్లో ఉండేవి అంటే 6కి 4కి 9కి ఎల్సిఎం చేయమని చెప్పానండి. ఈ అన్నిటికీ ఎల్సిఎం చూసుకున్నట్లు ఏమవుతుందంటే 36 అవుతుంది అనమాట. అంటే 6, 4, 9 టేబుల్లో ఉండేది చూసుకున్నట్లయితే 36 కాబట్టి 36 అన్నిటికీ డివిజన్ చేసేయండి. 6a/36 = 4b/36 = 9c/36. 6తో 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి a/6 అవుతుందండి. ఇక్కడ b/4 9 కాబట్టి 9 అవుతుందండి. c/9 4 కాబట్టి 4 అవుతుందండి. therefore a/b/c = 6:9:4. 6:9:4 మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 105. ఫైండ్ ద థర్డ్ ప్రొపోర్షనల్ టు 10 and 25 ఇచ్చాడండి. థర్డ్ ప్రొపోర్షనల్ మనకు కావాలనుకుంటే c = ఏంటంటే b²/a అనే ఫార్ములా గుర్తుండాలండి. c = b²/a. మరి ఇక్కడ సి వాల్యూ కావాలి. బి అంటే చూడండి, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది కాబట్టి బి ఎంత అండి 25 కాబట్టి b² అన్నది కాబట్టి 25 × 25 చేయండి ఇంటూ 10. ఇక్కడ 25 ఎంత అండి 625 కాబట్టి 625 10 ఏమవుతుందండి 62.5 అవుతుందండి. 62.5 అంటే ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఇప్పటివరకు ఒక 15 questions వరకు చేసాం కాబట్టి మీకు ప్రాక్టీస్ అయిపోతుందండి. కిరణ్ అర్థమెటిక్ అనగానే మీకు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే మీరు ఈ బుక్ను 1 time చేసినా సరే మీకు అర్థమెటిక్లో మంచి నైపుణ్యం వచ్చేస్తుందండి. ఎంత నైపుణ్యం అంటే ఫింగర్ టిప్లో చేసి వచ్చారనమాట. ఆప్షన్ త్రూ సింపుల్గా చేయగలరు మీరు. ఓకేనండి, ఇందులో మనము ఇంకా వేరే వాళ్ళగా మనం సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ కాదండి. ఎందుకంటే మనం ఇందులో ఉండే ప్రతి బిట్ చెప్తున్నాం, ప్రతి బిట్ కూడా ఆప్షన్ త్రూ కూడా మేము చేసి చూపిస్తున్నాను. నేను ఆప్షన్ త్రూ చేసి చూపిస్తున్నానంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనేది ఇక్కడే అయిపోతుంది. మీరు దానికోసం సపరేట్గా దీన్ని గుర్తించుకోవడం ఎలా సార్, దీన్ని ఎన్నిసార్లు గుర్తించుకున్నా నాకు మర్చిపోతాను సార్ అలాంటివి ఏమీ ఉండవండి మీకు. ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఒక్కొక్క మోడల్లో మనం 10-15 questions చేస్తాం కాబట్టి ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది మనకి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 106. ఈ 4/5 of a = 3b = 2/3c అని ఇచ్చాడండి. ఇటువంటి క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. ఇక్కడ న్యూమినేటర్లో ఉండే నెంబర్ మనకు ఉండకూడదు కాబట్టి న్యూమినేటర్ నెంబర్ ఏంటంటే 4, 3, 2 కాబట్టి దీనికి ఎల్సిఎం చేసేయండి. 4, 2, 3కి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే 12 అవుతుంది కాబట్టి ప్రతిదాన్ని కూడా 12తో మనం డివిజన్ చేసి వచ్చండి. లేదా ఇక్కడ మీరు 3, 2తో డివిజన్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పాను చూడండి 3 ఇంటూ ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ దానిలో 4 ఉంది కాబట్టి మిగిలిన 3, 2 తీసుకోమని చెప్పడం, తర్వాత దానిలో 3 ఉంది కాబట్టి 4, 2 తీసుకోమని చెప్పడం, అలా కూడా చేయొచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. ఎలా చేసినా మనకి ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాయండి నెంబర్స్. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తీసుకున్నామండి. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది అంటే ఎల్సిఎంలో ఎవరంటే ఎలిమి అవుతారు 4, 3, 2 కాబట్టి 4 ఉంది కాబట్టి 3, 2 వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు ఇక్కడ 12 వేసుకోవచ్చు. ఎల్సిఎం 12 వేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏమి తీయాలి 4 వేయాలి. ఎల్సిఎం వేసామనుకోండి ఇక్కడ 4 తీసుకోండి. ఎల్సిఎం వేయకుండా ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 4 లేకుండా 3, 2 ఇక్కడ బైలో వేసుకోవచ్చు అండి. ఏదైనా ప్రాబ్లం లేదన్నమాట. 2 రకాలు మీకు చేసి చూపించేస్తుంది చూడండి. ఇక్కడ 3b/12 తీసుకోండి. ఇక్కడ 2c ఇక్కడ 3 ఆల్రెడీ ఉందండి, ఇంకో 12 తీసుకోండి. ఇప్పుడు చూడండి 4తో చూసుకున్నట్టే 4 3s అండి, 3తో 3 4s అండి, 2తో 2 6s అండి. ఇక్కడ ఏం మిగిలిందండి a/5 3s 15 మిగిలిందండి. ఇక్కడ b/4 మిగిలిందండి. ఇక్కడ c/3 6 18 మిగిలిందండి. కాబట్టి మనకి a/b/c ఏమవుతుందండి 15:4:18 అవుతుందండి. అంటే ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలా కాకుండా షార్ట్ కట్ మోడల్ అంటే ఇంకా రెండో మోడల్ చెప్పాను కదా, అలా కావాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వదిలేసి ఇంకేమున్నాయండి 3, 2 ఉంది కాబట్టి 3, 2 వేసుకోండి. 3 × 2. మరి ఇక్కడ ఏముందండి బైలో 5 ఉంది కాబట్టి 5 అనమాట. 5 × 3 × 2 అనమాట.
బి బై ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తీస్తే ఇంకేముందండి 4 2 ఉంది కాబట్టి 4 × 2 వేసుకోండి. బైలో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అలా ఉంచేవచ్చు అనమాట. దట్ ఇంప్లైస్ ఇక్కడ 2 ఉందండి, 2 తీసేయండి. ఎందుకంటే 2 తీసేస్తే ఇంకేమున్నాయండి 4 3 ఉన్నాయి కాబట్టి 4 3 వేసుకోండి. 4 × 3 దాని ముందు ఏముందండి 3 ఉందండి, దాని ముందు 3 ఉంది. ఇప్పుడు ప్రతి దానిలో 2 ఉంది కాబట్టి 2 కట్ చేసేయండి. ఇక్కడ 2 2s ఇప్పుడు ఏం మిగిలిందండి ఏ బై 5 3s ఎంత అండి 15 మిగిలిందండి. బి బై ఇక్కడ 4 మిగిలిందండి. ఇక్కడ సి బై 3 2s 6 అంటే 6 3s ఎంత అంటే 18 మిగిలిందండి. మళ్ళీ అదే ఉండొచ్చు 15 4 18 వచ్చిందండి. 15 4 18 ఎలా చేసుకుని ఒకటే, ఎల్సిఎం మెథడ్లో చేసుకుని ఒకటే, ఇలా షార్ట్ కట్ మెథడ్లో చేసుకుని ఒకటి అండి. ఈ మెథడ్ ఎప్పుడు చేస్తారంటే ఇక్కడ అన్ని కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అయ్యి అనుకోండి చేయొచ్చండి. ఇక్కడ 3 2 మాత్రమే ప్రైమ్ నెంబర్ అంటే 4 కాదండి. మరి 4కి 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏమైందండి 12 అయ్యిందండి. లేదు ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయితే 4 3s 12 12 2s 24 అవ్వాలన్నమాట. అందుకే ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వలే, ఇక్కడ మాత్రం క్యాన్సిల్ అయ్యింది. అర్థం ఏంటంటే మనకి ఈ 4కి 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎల్సిఎం తగ్గిందనమాట. ఓకే, అందుకోసం అలా వచ్చింది. ఏదైనా ప్రాబ్లం లేదండి, ఏ మెథడ్ మీకు నచ్చితే ఆ మెథడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 107 అండి. ఇఫ్ x is to y is to z is equal to 3 is to 4 is to 5 then what will be the ratio of x by y is to y by z is to z by x అండి. ఇప్పుడు మీకు చూడండి x is to y is to z అన్నాడు కాబట్టి x is equal to 3 గా తీసుకోవచ్చు, y is equal to 4 గా తీసుకోవచ్చు, z is equal to 5 గా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే x by y is to y by z is to z by x కావాలండి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో x ఎంత అంటే చూడండి ఇక్కడ 3 కాబట్టి 3/4 అవుతుందండి, ఇక్కడ 4/5 అవుతుందండి, ఇక్కడ 5/3 అవుతుందండి. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా రేషియో అలా ఉండకూడదు కాబట్టి మనకి ఏంటంటే ఫ్రాక్షన్ రూపంలో రేషియో ఉండకూడదు కాబట్టి ఇప్పుడు మనము ఈ డినామినేటర్లో ఉన్నదానికి ఎల్సిఎం చేయాల్సి ఉంటుందండి. 4 5 3కి ఎల్సిఎం చేయండి. 4 5 3 అనేది ఇక్కడ చూడండి అన్ని ప్రైమ్ నెంబర్సే. మనం ఎల్సిఎం చేసిన 4 × 5 × 3 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 3 ఇంటూ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వదిలేసి ఏముందండి 5 × 3 ఇక్కడ 5 × 3 వేసుకోండి. ఇక్కడ 5 ఉందండి, 5 వదిలేసి మిగిలిన రాసుకోండి 4 × 3 అండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వదిలేసి మిగిలిన రాసుకోండి. అక్కడ ఆల్రెడీ ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ ఏమైంది 3 వదిలేసి మిగిలిన రాసుకుంటే 4 5 ఇక్కడ 4 × 5 అనమాట. ఇందులో ఏమైనా అన్నింటిలో కామన్ ఏది ఉంటే కట్ చేసేయండి. కామన్ అంటే చూడండి ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ లేదండి, ఇక్కడ ఉందండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదండి. అంటే కామన్గా ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఇంటూ చేసేయండి. ఇప్పుడు చూడండి 3 3s 9 అండి, 9 5s ఎంత అండి 45 అండి. 45 is to 4 4s 16 16 3s ఎంత అండి 48 అండి. ఇక్కడ 5 4s 20 25s ఎంత అంటే 100 అనమాట. కాబట్టి 45 is to 48 is to 100 ఎక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అలా చేసుకోవచ్చు. లేదా ఇదంతా కలిపితే మనకి ఎల్సిఎం వస్తుందండి. ఇది ఎల్సిఎం. ఈ ఎల్సిఎంతో ప్రతి టర్మ్ని ఇంటూ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ మనకు చూడండి ఎక్స్ వై జెడ్ ఉన్నప్పుడు మనం బైలో తీసుకురావడం కోసం ఏం చేశామని బై చేసామండి. దీన్ని పైకి తీసుకెళ్ళాలనుకుంటాం కాబట్టి పైన ఇంటూ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేయాలనుకుంటాం పైకి తీసుకెళ్ళాలనుకుంటాం అంటే ఈ ఫ్రాక్షన్ కాస్త ఓల్డ్ నెంబర్గా తీయడం కోసం చేస్తున్నాం కాబట్టి పైన ఇంటూ చేస్తామండి. ఇంతకు ముందు సమ్లో ఏం చేసామండి దాన్ని కిందకి తీసుకురావాలని చూస్తాం. ఇక్కడ మనకి 4 అనేది కిందకి తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి బైలో ఇంటూ చేస్తాం అనమాట. అంతే, ఇంకేం లేదండి. అంటే దాన్ని ఆ టర్మ్ని పైకి తీసుకెళ్ళాలనుకుంటే పైన ఇంటూ చేస్తాం, కింద తీసుకెళ్ళాలనుకుంటే కింద ఇంటూ చేస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 108. ఇఫ్ x is to y is equal to 1:3 then what will be the ratio of 3y² + 3x² is to 2y² - 8x² వాల్యూ కావాలండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు x is equal to 1 అని తీసుకోండి, y is equal to 3 అని తీసుకోండి. 3 అని తీసుకొని చేసేయండి సరిపోతుంది. మనకి ఏం కావాలి ఇక్కడ చూడండి 3y² + 3x² బై అని పెట్టుకుంది, ఈస్ట్ అని పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 2y² - 8x² అండి. x is equal to 1 అండి, y is equal to 3. అక్కడ చూడండి 3 × y² అన్నాడు కాబట్టి 3² అండి, ప్లస్ 3 × x² అన్నాడు కాబట్టి 3 × 1². ఇక్కడ కూడా 2 × y అని అంటే 3 కాబట్టి 3² అండి, 8 × 1² అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3² అంటే 9 9 3s ఎంత అండి 27 డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. 1² అంటే 1 అంటే 1 × 3 అంటే 3 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3² అంటే 9 9 2s ఎంత అంటే 18 అండి, మైనస్ 1² అంటే 1 1 × 8 అంటే 8 అనమాట. ఇక్కడ చూడండి 27 + 3 అంటే 30 అవుతుందండి. 18 - 8 అంటే ఏమవుతుందండి 10 అవుతుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి 3:1 మిగులుతుందండి. 3:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 109. ఈ 4/7 ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 12/24 ఆఫ్ q దెన్ వాట్ ఈజ్ p ఈజ్ టు q అని అడిగాడండి. ఇక్కడ చూడండి
4/7 ఆఫ్ అంటే అర్థం పెట్టిన ఇంటూ కాబట్టి ఈజ్ అంటే ఈక్వల్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోండి. 12/14 ఆఫ్ క్యూ అండి, ఇంటూ క్యూ అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే p/q కావాలి. ఈ క్యూ ఇటు తీసుకొచ్చండి, ఈ 4/7 అటు పంపించండి. 12/14 ఇంటూ 4/7 కాస్త ఇటు వెళ్తే ఏమవుతుందండి 7/4 అవుతుందండి. 4 1s 4 2s అండి, సారీ 7 1s 7 2s అండి, 4 1s 4 3s అనమాట. ఏం మిగిలిందండి మనకి 3/2 మిగిలిందండి. కాబట్టి దేర్ఫోర్ p/q ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 3:2 అవుతుందండి. అంటే ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మనం చేయడం జరిగిందండి. కాబట్టి క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 110 చూడండి. క్వశ్చన్ నెంబర్ 109 అయిపోయింది, 110 చూడండి. ఇఫ్ p/q ఈజ్ ఈక్వల్ టు 9:7 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p - q p+q. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకోండి, q ఈజ్ ఈక్వల్ టు 7 అని తీసుకోండి. మనకు కావాల్సింది ఏంటంటే p - q p+q. p వాల్యూ 9, q వాల్యూ 7. ఇక్కడ మనకి p వాల్యూ 9, q వాల్యూ 7. 9 - 7 ఈక్వల్ టు 2, 9 + 7 ఈజ్ ఈక్వల్ టు 16. 2 1s 2 8s 1:8. 1:8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1:8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 111. ఇటువంటి క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగింది, చూడండి ఒకసారి. ఇఫ్ 3/5 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ y, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ x అండ్ y. ఎక్స్ వైకి రేషియో కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఆఫ్ అంటే ఏం పెట్టుకోవచ్చు అండి, ఇంటూ పెట్టుకోవచ్చు. కాబట్టి 3/5 x ఈజ్ ఈక్వల్ టు 4/9 y. ఈ y ఇటు తీసుకొచ్చండి, x/y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4/9 ఉందండి, 3/5 కాస్త వెళ్తే ఏమవుతుందండి 5/3 అవుతుందండి. దేర్ఫోర్ x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4 5s 20, 9 3s 27. దేర్ఫోర్ x/y ఈజ్ ఈక్వల్ టు 20:27. 20:27. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 112. ఇఫ్ 3/2 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 6/5 ఆఫ్ z, వాట్ ఈజ్ x y z. సేమ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే 3కి 5కి 6కి ఎల్సిఎం చేయండి. 3కి 5కి 6కి ఎల్సిఎం చేయండి. ఇక్కడ 3 5 అనేవి ప్రైమ్ నెంబర్స్, కానీ 6 3 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. కాబట్టి దీనికి మనం ఎల్సిఎం సింపుల్గా చేయొచ్చు. ఎల్సిఎం ఏమొస్తుందండి 30 వస్తుందండి. ఎల్సిఎం ఏమొస్తుందండి 30 వస్తుంది. నార్మల్గా మనం అన్ని ఇంటూ చేసామనుకోండి, 3 5s ఎంత అండి 15 అండి, 15 6 90 వస్తుంది. కానీ మనకి ఎల్సిఎం ఏమైందండి తక్కువ ఎంచండి, 5 6 30 అనమాట. ఎందుకంటే ఎల్సిఎంలో ఏదైతే ఫ్యాక్టర్ ఉందో ఆ నెంబర్ అని తీసేవచ్చు అనమాట. కాబట్టి 5 6 30, కాబట్టి ఎల్సిఎం తగ్గిందండి. ఎల్సిఎం తగ్గింది కాబట్టి నార్మల్గా ఇది ఏమంత ఉంది 5 6 30 33 90 అవ్వాలి. కాబట్టి ఎల్సిఎంతో మీరు ఏం చేస్తారు, ఇంటూ చేసేయండి, బాగుంటుంది. 2 మెథడ్లు చెప్పడం జరిగింది, మీకు నచ్చిన మెథడ్లో చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 3x ఉంది కదా, 3x మీద రాసుకోండి. 3x/2 × 30 అనమాట. ప్రతిదాన్ని కూడా ఇంటూ 30 చేస్తామండి. ఈజ్ ఈక్వల్ టు 5y/7 × 30 అండి. దట్ ఇంప్లైస్ 6z ఈజ్ ఈక్వల్ టు 5 × 30 అండి. ఈ 30 అనేది ఎడిషనల్ అంటే చూడండి, అన్నింటికి కూడా ఎడిషనల్గా మనం మల్టిప్లై చేస్తున్నాము. 30 అనేది వేరే కలర్తో వేస్తున్నాం, అందుకే 30 అనేది ప్రతిదానికి కూడా ఎడిషనల్గా వేస్తున్నాం. ఇప్పుడు 3తో చూడండి 3 10s అండి, 5తో చూడండి 5 6s అండి, 6తో చూడండి 6 5s అండి. ఇంకా మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతుందండి, అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ x/, ఏం రాసుకోవచ్చు అండి 2 10s 20 అండి. ఇక్కడ y/7 6 ఎంత అండి 42 అండి. ఇక్కడ z/5 5s ఎంత అండి 25 అండి. 5 5s 25. Therefore x/y/z is equal to 20:42:25 అవుతుందండి. 20:42:25 చూడండి, ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 113. ఇఫ్ a/b/c is equal to 2:3:5 and c/d is equal to 2:5, what is a/d అని అడిగాడండి. a/d ఇక్కడ చూడండి, a/b/c ఇచ్చాడు కదండి. మీరు కావాల్సింది ఏంటంటే ఓన్లీ a/c మాత్రమే తీసుకోండి. a/c ఈజ్ ఈక్వల్ ఏమంటే 2:5 అనమాట. మరి ఇంకేం అడిగాడండి, c/d అడిగాడండి. ఇచ్చాడండి. c/d ఈజ్ ఈక్వల్ అంటే మళ్ళీ 2:5. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ a/d అంటే మొదటి పదము చివరి పదం కావాలి. అంటే ఈ రెండు గురించి సరిపోతుందండి. అంటే 2 2s 4 అండి, 5 5s 25 అండి. కాబట్టి 4:25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4:25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4:25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 114 అండి. ఇఫ్ x + y ఈజ్ టు x - y ఈజ్ ఈక్వల్ టు 3:2, దెన్ ది రేషియో x² + y² ఈజ్ టు x² - y² ఈజ్ ఈక్వల్ టు అడిగారండి.
చూడండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ టు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3:2, ది రేషియో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3/2. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ రాసిన చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ కావాలండి. ఇప్పుడు చూడండి, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? హోల్ స్క్వేర్ చేస్తే కొన్ని వాల్యూస్ మనకి అడిషనల్గా వచ్చేస్తాయండి. కాబట్టి హోల్ స్క్వేర్ చేయకండి. హోల్ స్క్వేర్ చేయకుండా కాంపౌండెండో డివైడెండో రూల్ని మనం ఉపయోగించామండి. ఆ కాంపౌండెండో డివైడెండో రూల్ని ఉపయోగించాను అంటే ఏమవుతుందంటే, ముందు ప్లస్ చేయాలి రెండు కూడాను. ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై బై ఈ రెండు మైనస్ చేయండి. అప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ మైనస్ ప్లస్ వై అయిపోతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడాను ఇది మీకు బాగా అర్థమైపోతుంది. చూడండి, ముందు ఏం చేస్తారంటే 3+2 చేస్తారు, తర్వాత ఏం చేస్తారంటే 3 - 2 అనమాట. ఇది కాంపౌండెండో డివైడెండ్ రూల్. ఇప్పుడు చూడండి, వై క్యాన్సిల్ అయిపోతుందండి, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 2x బై 2y అవుతుందండి. 2x బై 2y ఈజ్ ఈక్వల్ టు 3+2 అంటే 5 అంటే 3 - 2 అంటే 1 అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 5/1 అండి. అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 5:1 అవుతుందండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1గా 5గా తీసుకోవచ్చండి, వై ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకోవచ్చండి. ఆ వాల్యూస్ ఇక్కడ వేసేయండి. ఆ వాల్యూస్ ఇక్కడ వేస్తే ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అవుతుందండి. 5 స్క్వేర్ అంటే 25 + 1 అండి. ఇది ఎక్స్ స్క్వేర్ అంటే 25 - 1 అండి. 25 + 1 అంటే ఏమవుతుందండి, ఇక్కడ వేసుకుని 26 అనమాట. 25 - 1 అంటే 24 అండి. 2 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్టయితే 2 13s అండి, 2తో 2 12s అండి. కాబట్టి మనకి రేషియో ఏమవుతుందండి, 13:12 అవుతుందండి. 13:12 చూడండి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోండి. కాంపౌండెండో డివైడెండో రూల్ అనేది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మన నెంబర్ సిస్టంలో కాంపౌండెండో డివైడెండో రూల్ గురించి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 115. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 10.8 and 4.8 అండ్ ది థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ 2 and 4 అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ మీన్ ప్రొపోర్షనల్ చూడండి, సమ్ ఆఫ్ అన్నాడు అంటే మనం ప్లస్ చేయాల్సి ఉంటుంది. దేనికండి, ది మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 10.8 and 4.8 అండి. ఈ రెండింటి యొక్క మీన్ ప్రొపోర్షన్ కావాలండి. మీన్ ప్రొపోర్షన్ మీన్స్ b ఈజ్ ఈక్వల్ టు √AC. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే √ ఇది 10.8 అండి ఇంటూ 4.8 అండి. ఈ రెండింటికి మనకు పాయింట్ వదిలేయండి. పాయింట్ వదిలేసి ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే √ కనుక్కోవాల్సి ఉంటుందండి. √ కనుక్కోవాలంటే ఇక్కడ 48లో ఏముందండి, 16 × 3 అని రాసుకోవచ్చండి. ఇక్కడ 108ని కూడా ఏమని రాసుకోవచ్చండి, 16 కాకుండా 9తో చూడండి, 9 × 9 1 9 9 2s అండి, 1 2s అంటే మనం 9 × 4 × 16 ఈ 3 3s 9 కాబట్టి 9 అని రాసుకోవచ్చండి. అవునా కాదండి, ఇక్కడ చూడండి 3 మిగిలిపోతుంది కదా, 4 3s అని రాసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 4 3s అని రాసుకోండి. 4 3s × 16 × 3 అనమాట. దీనికి మనం √ చేయవలసి ఉంటుంది. ప్రతిదానికి కూడా √ చేస్తే ఏమవుద్దండి, ఇక్కడ 9 × 9 అనమాట, 9² కాబట్టి 9² ఇక్కడ 4 × 64 అంటే ఎంత అవుతుందండి, 4 × 16 అంటే 64 కాబట్టి 8² అని రాసుకోవచ్చండి. అంటే 9 × 8 వస్తుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 9 × 8 అంటే 72 వస్తుందండి. ఇక్కడ పాయింట్ దత్త 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ దత్త ఏమవుతుందండి, ఒక నెంబర్ ఉంటుందండి, అంటే 7.2 అవుతుందండి. 7.2 13 + 7.2 ఇది ఇక్కడ ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ ది థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ 2 and 4 అన్నాడండి. 2 and 4కి థర్డ్ ప్రొపోర్షన్ కావాలన్నమాట. థర్డ్ ప్రొపోర్షనల్ ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు B²/A అండి. ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్టు B అంటే ఎంత అండి, 4 కాబట్టి 4 × 4/2 అండి. 2 2s 2 × 4 అంటే ఏమవుతుందండి, 8 అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ రెండు మనం ప్లస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇది 7.2 అవుతుందండి, ఇది ఒక 8 అండి. మొత్తం కలిపి ఏమవుతుందండి, 15.2 అవుతుందండి. 15.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, సమ్ చేయమన్నాడు దేనికి, ఈ మీన్ ప్రొపోర్షనల్కి ఈ థర్డ్ ప్రొపోర్షనల్కి. ఇది మీన్ ప్రొపోర్షనల్ అండి, మీన్ ప్రొపోర్షనల్. ఈ మీన్ ప్రొపోర్షనల్కి ఈ థర్డ్ ప్రొపోర్షనల్కి సమ్ చేయమండి. కాబట్టి ఇక్కడ మీన్ ప్రొపోర్షనల్ 7.2 వచ్చింది, థర్డ్ ప్రొపోర్షనల్ 8 వచ్చింది. కాబట్టి రెండు ప్లస్ చేసినట్లయితే 15.2 అవుతుందండి. కాబట్టి 15.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 116 అండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 1.8 and 3.2 అండ్ థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ 5 and 3 అని ఇచ్చాడండి. ఇక్కడ రేషియో అడిగాడు అనమాట. దేనికంటే ముందు మీన్ ప్రొపోర్షనల్ కనుక్కోండి. మీన్ ప్రొపోర్షనల్
మీన్ ఎంపీ అని రాశారు ఇక్కడ. మీన్ ప్రొపోర్షనల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ. మీన్ ప్రొపోర్షనల్ కనుక్కున్నట్లయితే ఏమవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఇక్కడ 1.8 ఇంటూ 3.2 అండి. కాబట్టి ఇక్కడ 9 ఇంటూ 2 అని రాయొచ్చు, ఇక్కడ 16 ఇంటూ 2 అని రాయొచ్చు అండి. దీన్ని రూట్ ఓవర్ చేసినట్లయితే మనకి ఏం మిగిలిపోతుందండి, 9ని బయటకు తీసుకొస్తే 3 అయిపోతుందండి. ఇక్కడ 2 ఇంటూ 2 ఉంది, ఇక్కడ బయటకు తీసుకొస్తే 2 అవుతుందండి. ఇక్కడ 16 బయటకు తీసుకొస్తే 4 అవుతుందండి. ఏమైంది చూడండి, ఇక్కడ 3 2 6 6 4 ఎంత అండి 24 అండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్, పాయింట్ తర్వాత ఒక నెంబర్, 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ రిజల్ట్ మనకి ఏమవుతుందండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుందండి, 2.4 వస్తుందండి, 2.4 వస్తుంది. ఇక్కడ ఎక్కడ పాయింట్ రాయలేకేస్తారంటే మనము రిజల్ట్లో పాయింట్ రాసుకుంటే సరిపోతుంది, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దండి. అందుకని ఇక్కడ 2.4 వచ్చింది, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్రొపోర్షనల్ కనుక్కోండి. థర్డ్ ప్రొపోర్షనల్ కనుక్కున్నట్లయితే థర్డ్ ప్రొపోర్షనల్ ఫార్ములా ఏంటండి, సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. కాబట్టి బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుందండి 3 ఇంటూ 3 అవుతుందండి, బి బై 5 అనమాట. 3 3 ఎంత అండి 9, కాబట్టి 9/5 అనమాట. ఇప్పుడు మనకి రిజల్ట్ ఆన్సర్ ఏమండి, ఈ రెండింటికి మనం రేషియో కనుక్కోవాల్సింది అనమాట. ఏ రెండింటికండి, ఇప్పుడు ఈ మీన్ ప్రొపోర్షనల్కి థర్డ్ ప్రొపోర్షనల్కి రేషియో కనుక్కోవాలి. మీన్ ప్రొపోర్షనల్ ఎంత అంటే 2.4 అనమాట, ఈజ్ టు ఇక్కడ 9/5 అండి. దీన్ని మనం 2.4ని 24/10 అని రాసుకోవచ్చు, అంటే దీన్ని 9/5 అని రాసుకోవచ్చు అండి. ఇది 5 1s 5 2s అండి, 2 1s 2 12s అండి. ఇప్పుడు చూడండి 3తో 3 3s 3 4s అండి. ఏం మిగిలిందండి మనకి, పైన 4 మిగిలిందండి, ఇక్కడ 3 మిగిలిందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 4:3 అవుతుందండి. 4:3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మీన్ ప్రొపోర్షనల్ కనుక్కున్నామండి. మీన్ ప్రొపోర్షనల్ ఎంత వచ్చిందండి 2.4 వచ్చిందండి. దాన్ని ఇక్కడ 2.4 రాసుకున్నాను, ఇక్కడ 24/10గా తీసుకున్నానండి. ఇక్కడ థర్డ్ ప్రొపోర్షనల్ కనుక్కుంటే 9/5 వచ్చిందండి, 9/5 యాస్టీస్గా ఇస్తాను అనమాట. ఇక్కడ 5తో 5 1s 5తో 5 2s అండి, 2తో 2 12s, మరి ఇక్కడ 3తో 3 3s అండి, 3తో 3 4s అండి. ఇక్కడ మనకి ఏం మిగిలిందండి 4 మిగిలింది, ఇక్కడ 3 మిగిలిందండి. 4:3, కాబట్టి 4:3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. అయితే మనము రేషియో అండ్ ప్రొపోర్షన్ అనే టాపిక్లో చూసుకున్నట్లయితే టైప్ 3లో 116 క్వశ్చన్స్ ఉన్నాయండి. 116 క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ 116 క్వశ్చన్స్ కూడాను దగ్గర మోడల్స్ అండి, 2-3 మోడల్స్ అని ఇక్కడ మిక్సింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 116 క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ థర్డ్ ప్రొపోర్షన్ సంబంధించి కానీ, లేదా డైరెక్ట్ రేషియో అని కానీ, కాంపౌండ్ రేషియోస్ కానీ ఇక్కడ కనుక్కోవాల్సింది ఏవి ఇచ్చినా సరే మీరు ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని మీరు ఆన్సర్ చేసేవచ్చాను. అంత సింపుల్గా మీరు ఎందుకంటే 116 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసామండి. ఓవరాల్గా దీనిలో ఉండే మెథడ్స్ మనం చూసుకున్నట్లయితే 3 or 4 మెథడ్స్ మనం ప్రాక్టీస్ చేసాం, ఎక్కువ మెథడ్స్ ప్రాక్టీస్ చేయలే. 3 or 4 చిన్న వేరియేషన్స్తో మనం ప్రాక్టీస్ చేసామండి. ఈ ప్రాక్టీస్ చేసినవన్నీ కూడా మీరు ఒక్కసారి మీరు మళ్ళీ రిపీటెడ్గా చూసినా, లేదా ఒకసారి వెనక్కి మీరు ఆలోచించి చూడండి. చూస్తే ఈ మెథడ్స్తో మీకు ఎక్కడైనా క్వశ్చన్ కనిపిస్తే చేయగలమా లేదని మీ నమ్మకం మీకు కలుగుతుందండి. అందుకే మీకు కిరణ్ బుక్ అనేది మీరు చేయమని చెప్తున్నాను అనమాట. కిరణ్ బుక్ అనేది మీరు ఒక్కసారి చేస్తే ఎంత, ఆర్ఎస్ఆర్ బుక్ అనేది 3 సార్లు చేస్తే అంత అండి. దాని తేడా చూసుకోండి. కిరణ్ బుక్ అనేది ఒక్కసారి చేస్తే ఎంత, ఆర్ఎస్ఆర్ 3 సార్లు చేస్తే ఎంత. మీకు కిరణ్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అని యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి అనేది వచ్చేస్తాయండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి, నేను చూశానండి. ప్రీవియస్ పేపర్ మీరు 2018 పేపర్ మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అనమాట, ఆప్షన్స్ మాత్రమే చేంజ్ అవుతాయండి, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోతుంది. కాబట్టి మీరు చాలా బాగా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి, ప్రతి ఒక్కరు ఇప్పటివరకు కిరణ్ బుక్ ఎవరైనా తీసుకున్నా సరే నెగ్లెక్ట్ చేయకండి. మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి. మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించినట్లయితే కొత్త టెక్నిక్స్ మీకు పరిచయం అవుతాయి. ఇక్కడ చూడండి మిక్స్డ్ మోడల్స్ ఇచ్చాడండి. ఇక్కడ మీన్ ప్రొపోర్షన్ కనుక్కోవాలి, థర్డ్ ప్రొపోర్షన్ కనుక్కోవాలి. ఇంతవరకు మీరు ఎలా కనుక్కున్నారండి, ఓన్లీ మీన్ ప్రొపోర్షన్, ఓన్లీ థర్డ్ ప్రొపోర్షన్, ఓన్లీ ఫోర్త్ ప్రొపోర్షన్ కనుక్కున్నారండి. కానీ ఏం చేశాడండి, ఈ క్వశ్చన్కి ఏమన్నాడండి, మీన్ ప్రొపోర్షన్కి థర్డ్ ప్రొపోర్షన్కి రేషియో కావాలన్నాడు. చూడండి రేషియో కావాలన్నాడు. ఆ ముందు క్వశ్చన్కి ఏమన్నాడండి, ఈ మీన్ ప్రొపోర్షనల్కు నెక్స్ట్ థర్డ్ ప్రొపోర్షనల్కి సమ్ కావాలన్నాడండి. చూడండి క్వశ్చన్స్ ఏం చేస్తున్నాడండి, మిక్సింగ్ చేస్తున్నాడండి. ఇంకా సరిపోతున్నట్టు దేనికి ఇచ్చాడు చూడండి, ఢిల్లీ పోలీస్కి ఇచ్చాడండి. ఢిల్లీ పోలీస్ ఎస్ఎస్సి ఎస్ఐ ఢిల్లీ పోలీస్కి ఇవ్వడం జరిగిందనమాట. అంటే క్వశ్చన్స్ అనేవి చూడండి 2 మోడల్స్ని కలిపి 2 క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్గా మార్చేస్తున్నాడండి. అంటే 2 క్వశ్చన్లు తీసుకునే సమయం తీసుకుంటుంది, కానీ మీరు అంత సమయాన్ని ఉపయోగించుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ ఎంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మీరు ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ 10 పాయింట్లు ఉన్నాయి కదా, మీరు పాయింట్లు తీసుకుని మీరు పాయింట్లు తీసుకొని అంటే ప్రతిదానికి కూడా పాయింట్ పరిగణలో తీసుకొని లెక్క చేస్తే మాత్రం మీరు ఆన్సర్ లేట్ అయిపోతారండి. పాయింట్ పక్కన పెట్టండి, ముందు ఆన్సర్ వచ్చినట్టు పాయింట్ మళ్ళీ పెట్టుకోండి అంతే. ఓకేనండి, అదే టెక్నిక్ అండి, ఇంకేం లేదు. టెక్నిక్ అంటే అదే.
మీరు ఇప్పుడు నా చెప్పిన నోట్స్ అనేది ఎవరైనా నోట్స్ చూసారంటే ఎవరికి అర్థం కాదండి. ఎవరైతే నా క్లాస్ వింటారో వాళ్ళకి అర్థమవుతుందండి, ఎందుకంటే మనం చేసేది ఆ విధంగా ఉంటాయి కాబట్టి. ఏంటి సార్ ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్లు రాయలేదు, ఏంటి 9x12 రాసేస్తుంటారు, ఇదేంటి అనుకుంటారు మీరు. కాబట్టి ఎవరైతే నా క్లాస్ వింటారో వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, క్లాస్ వినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నాకు ఈ మోడల్స్ వచ్చు కదా అని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఒక్కసారి వినియండి, ఒక్కసారి వినిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ క్వశ్చన్ అయితే రాలేదో ఆ క్వశ్చన్ సంబంధించిన వీడియో మాత్రమే చూడండి, సరిపోతుంది. మనము ఒక ప్రాబబుల్గా మనం ఏం చెప్తున్నామంటే ప్రతి వీడియోలో కూడాను 20 క్వశ్చన్ చేస్తున్నామండి. కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్ కూడా వెతుక్కోవాల్సిన పని లేదు. టైప్ 1లో మీకు ఆ 20 లోపల మీకు క్వశ్చన్ కావాలనుకున్న ఫస్ట్ వీడియోలో, 20 తర్వాత క్వశ్చన్ అయితే సెకండ్ వీడియోలో, అలా మనము 60 తర్వాత వీడియోస్ కావాలనుకుంటే 4th వీడియోలో, అలా మనము చెక్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. మళ్ళీ ఆ క్వశ్చన్ అందులో ఉందా ఇందులో ఉందా మీరు చూడాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి మన వీడియోస్ కూడా జెన్యున్గా వెళ్ళిపోతున్నాము. మీరు కూడా అలా జెన్యున్గా ప్రిపేర్ అయినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సక్సెస్ రాగలదు. ఈ కరోనా టైంలో మీరు అందరూ కూడాను ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేయొద్దు. దయవుంచి మీ ప్రిపరేషన్ ఇప్పుడు నుండే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే అందులో జాబ్ కన్ఫామ్గా వచ్చేయాలి. తర్వాత అంటే మాత్రం ఇంకా నోటిఫికేషన్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఏజ్ పెరిగిపోతుంది, నెక్స్ట్ మన కష్టాలు కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవకాశం, ఇప్పుడు ఎక్కడ కూడా మీరు డ్యూటీ చేద్దామనే డ్యూటీ లేదు, మనీ సంపాదిద్దామని మనీ లేదు. కాబట్టి ఒక్కటే కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, నేను ఈ టైంలో ఈ ఖాళీ సమయంలో నేను ప్రిపరేషన్ చేస్తాను, అంటే ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తానని మాత్రమే మీ మైండ్లో ఉండాలి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి తెలియజేసి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మనం టెలిగ్రామ్ గ్రూప్లో మనం ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.